హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. ఈ వీడియోలో విజయవాడలో 175 రోజులు ఆడే సినిమాలు ఏంటి అనే విశేషాలు చెప్పుకుందాం పదండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో కూడా విజయవాడ ఏరియాలో చాలా సినిమాలు 175 రోజులు ఆడాయి. అయితే ఈ వీడియోలో ఈ తరం హీరోల నుంచి చెప్పుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటే 1990లో విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా విజయవాడ ఏరియాలో 175 రోజులు ఆడింది. విజయవాడలోని అప్సరా థియేటర్లో 200 రోజులు ఆడింది జగదేక వీరుడు అతిలోక సుందరి. నెక్స్ట్ 1997లో విడుదలైన మాస్టర్ సినిమా విజయవాడలోని రాజ్ థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ చిరంజీవి కెరియర్లో మరో సినిమా 2002లో వచ్చిన ఇంద్ర. ఈ సినిమా కూడా 175 రోజులకు పైగా ఆడింది విజయవాడ ఏరియాలో. విజయవాడలోని అప్సరా థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది ఇంద్ర. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు చూసుకుంటే 1999లో వచ్చిన సమరసింహారెడ్డి. ఈ సినిమా విజయవాడలో 175 రోజులు ఆడింది. యూఎస్సీ థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది సమరసింహారెడ్డి. నెక్స్ట్ మళ్ళీ 2001లో వచ్చిన నరసింహనాయుడు. ఈ సినిమా కూడా విజయవాడ ఏరియాలో 175 రోజులు ఆడింది. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో ఈ ఫీట్ని క్రియేట్ చేసింది నరసింహనాయుడు. నెక్స్ట్ అక్కినేని నాగార్జున సినిమాలు చూసుకుంటే నిన్నే పెళ్లాడతా అన్నమయ్య. ఈ రెండు చిత్రాలు 175 రోజులు పైగా ఆడాయి విజయవాడ ఏరియాలో. 1996లో విడుదలైన నిన్నే పెళ్లాడతా విజయవాడలోని రాజ్ థియేటర్లో 175 రోజులకు పైగా ఆడింది. 1997లో వచ్చిన అన్నమయ్య. ఈ సినిమా కూడా 175 రోజులకు పైగా ఆడింది విజయవాడ ఏరియాలో. విజయవాడలోని అలంకార్ థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది అన్నమయ్య. నాగార్జున కెరియర్లో మరో సినిమా కూడా ఆ ఫీట్ని క్రియేట్ చేసింది. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వొస్తావని. ఈ సినిమా కూడా 175 రోజులు పైగా ఆడింది విజయవాడ ఏరియాలో. అప్సరా థియేటర్లో 184 రోజులు ఆడింది నువ్వొస్తావని. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సినిమాలు చూసుకుంటే 2000 సంవత్సరంలో వచ్చిన కలిసిందాంరా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి 175 రోజులు పైగా ఆడింది విజయవాడ ఏరియాలో. అన్నపూర్ణ థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు కూడా 175 రోజులకు పైగా ఆడింది విజయవాడ ఏరియాలో. విజయవాడలోని అప్సరా థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది నువ్వు నాకు నచ్చావు. నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలు చూసుకుంటే 2003లో వచ్చిన ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి విజయవాడ ఏరియాలో అలంకార్ థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ 2006లో వచ్చిన పోకిరి కూడా అలంకార్ థియేటర్లో 175 రోజులకు పైగా ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసుకుంటే తమ్ముడు. ఈ సినిమా విజయవాడ ఏరియాలో 175 రోజులు ఆడింది. యువరాజ్ థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది తమ్ముడు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసుకుంటే 2001లో వచ్చిన ఆది. ఈ సినిమా స్వర్ణ ప్యాలెస్లో 182 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ 2003లో వచ్చిన సింహాద్రి కూడా 175 రోజులు ఆడింది విజయవాడ ఏరియాలో. అప్సరా థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది సింహాద్రి. నెక్స్ట్ ప్రభాస్ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం. ఈ సినిమా విజయవాడ ఏరియాలో 175 రోజులు ఆడింది. శైలజ థియేటర్లో ఆ ఫీట్ని క్రియేట్ చేసింది వర్షం. విజయవాడలో 175 రోజులు ఆడిన మరికొన్ని సినిమాలు చూసుకుంటే పెదరాయుడు. 1995లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. విజయవాడ ఏరియాలోని ప్రియదర్శిని థియేటర్లో 196 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ మరో సినిమా 1996లో వచ్చిన పెళ్లి సందడి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది పెళ్లి సందడి. ఈ సినిమా విజయవాడ ఏరియాలోని స్వర్ణ ప్యాలెస్లో 301 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ 1993లో వచ్చిన అల్లరి ప్రియుడు విజయవాడ ఏరియాలో యువరాజ్ థియేటర్లో 204 రోజులు ఆడింది. నెక్స్ట్ 1994లో వచ్చిన యమలీల రంభా థియేటర్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ 2000 సంవత్సరంలో వచ్చిన క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈ సినిమా కూడా విజయవాడ ఏరియాలో 175 రోజులు ఆడింది. అదే సంవత్సరంలో వచ్చిన నువ్వే కావాలి కూడా విజయవాడ ఏరియాలో 2 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడింది. శాంతిలో 295 రోజులు, యువరాజ్లో 203 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ 2001లో వచ్చిన నువ్వు నేను వెంకటస్వర్ణలో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ 2001లో వచ్చిన ఆనందం, 2002లో వచ్చిన లాహిరిలో, 2005లో వచ్చిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, 2006లో వచ్చిన దేవదాస్.
ఈ చిత్రాలు కూడా విజయవాడ ఏరియాలో 175 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేశాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.